కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కనుక మనం చూసుకుందాం. రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని, అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పటికైనా బయటికి రావడం చాలా సంతోషకరమైన, కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చాడని ఆయన అన్నారు. ఇక మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రియాక్ట్ అయ్యారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడు. కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ నేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం చెప్పారు. మనం చూసుకోవచ్చు, ఆయన ఇచ్చిన కౌంటర్ల ప్రకారం ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకే విషయం చెప్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. అనేక సందర్భాల్లో మీరు బీఆర్ఎస్ నేత కేసీఆర్ ని మీరు అసెంబ్లీకి రండి, మనం మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకనొక టైంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు, ఏమైనా తప్పులుంటే పెద్దవారి కింద మీరు చెప్పొచ్చు, అసెంబ్లీకి రావచ్చు, అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వంలో తప్పులుంటే సలహాలు ఇవ్వచ్చు, మా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అంటూ కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ వచ్చి చర్చలు పెట్టడం గానీ, ఈ 2 ఏళ్లలో మాట్లాడడం గానీ, ఈ 2 ఏళ్లలో ఇటు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడమే గానీ, లేకపోతే ప్రజల తరపున నిలదీయడమే గానీ ఎక్కడా చేయలేదు. ఏ రోజు అసెంబ్లీకి రాలేదు. వచ్చినా కేవలం హాజరు పట్టిక కోసం వచ్చి ఏదో తూతు మంత్రంగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో గానీ ఆయన ఎక్కడా లేవనెత్తిన అంశాలు లేవు. ఆయన తరపున కొడుకు అల్లుడు రావడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది ఇంతవరకు లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక క్లారిటీగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గట్టిగా నిలదీశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని. ఒకటే అంటున్నారు, ఏమని అంటే కేసీఆర్ అసెంబ్లీకి రా. ఎప్పుడు ఈ 2 ఏళ్లలో చెప్పిన మాటే మరొకసారి కూడా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చించుకుందాం. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు. ఎవరి గురించి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. అలాగే చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్ అంటూ కూడా ఇటు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందంటే కేసీఆర్. ఇటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చాడు. ఇక్కడ ఆయన మరొక అంశం లేవనెత్తారు. కొడుకు అల్లుడు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని, కేసీఆర్ చావు కోరుకుంటున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఇక్కడ మరొక వ్యాఖ్య అన్నారు, కేసీఆర్ ఎప్పుడూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక నిన్న ఏదైతే కేసీఆర్ లేవనెత్తిన అంశాలే గానీ, దానికి దీటైన కౌంటరే గానీ, ఏదైతే ఈ 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారు, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. మరి కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వెళ్తాడా? ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే ఈ విషయాలపై మాట్లాడతారా? మరి లేదా ఏదో మరొకసారి వెళ్ళేసి అలా ఏదో హాజరేయించుకొని వచ్చేస్తారా? అయితే ఇక్కడ ప్రథమంగా ఆలోచించాల్సిన మరొక అంశం ఏంటంటే, ముఖాముఖి చర్చ అంటే ముఖం చాటేస్తారు కేసీఆర్, కరెక్టే. అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలవడం, ఈయన రాకపోవడం, అనేక సందర్భాల్లో చర్చించుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి, అసెంబ్లీలో ఈ ప్రజా సమస్యలపై ఎక్కడా కూడా ఎవరికి ఎవరు అంటే కక్ష ఉండదు, పర్సనల్ అంశాలు ఏం మాట్లాడుకోరు. కానీ ఇక్కడ ప్రజా అంశాలపై క్షేత్రస్థాయిలో మాట్లాడుకునేటప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడారు. ఎక్కడా కూడా కేసీఆర్ ఆ వైఖరి ప్రదర్శించారు. ఎప్పుడు కేసీఆర్ ని రమ్మన్నా ఇటు కేటీఆర్ గానీ లేకపోతే హరీష్ గాని మాట్లాడతారు, కానీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్టయితే కేసీఆర్ క్లారిటీగా చెప్తున్నారు, ఒకవేళ కనుక ఈ సమస్య లేకపోతే 2 ఏళ్ల పాలన బాగుంటే నేను రాకపోయేవాడిని అన్నారు. అంటే ఇప్పుడు కూడా వస్తారా, లేదా తూతు మంత్రంగా ఈ 2 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోతారా? ఒకవేళ గనక ప్రజాక్షేత్రంలోకి వస్తే గనక నిజంగా ఇటు బీఆర్ఎస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పంట పండిందనే చెప్పుకోవచ్చు. ఇటు ప్రజల్లో కొంతమేరకు సానుకూలత వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ కనుక మరొకసారి కేసీఆర్ మొక్కం చాటేస్తే, ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుకున్నప్పుడు అసెంబ్లీలో కూర్చొని ప్రజా క్షేత్రంలో కూర్చొని ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కడా కూడా ఆ అంశం చేయట్లేదు. ఏదో అప్పుడప్పుడు వచ్చి కేవలం అప్పుడప్పుడు వచ్చి ఏదో ప్రజలకు కనిపించడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ ప్రాపర్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ లేకపోతే రేవంత్ రెడ్డితో డిస్కషన్ పెట్టడమే కానీ ఎప్పుడూ జరగలేదు. అసెంబ్లీకి అంటే పర్సనల్ గా అనట్లేదు. ఇక్కడ ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది అసెంబ్లీకి రండి, మాట్లాడదాం, ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ బయటికి రాలేదు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఆయన క్లారిటీగా చెప్పారు,
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం. నీటి వాటాలపై ఏదైతే నీటి జల వివాదాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారో అదే అంశం గురించి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నీటి వాటాలపై చర్చించుకుందాం, అసెంబ్లీకి మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన అన్నారు. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా లేదా మరొకసారి ఇటు కేటీఆర్ ని హరీష్ రావుని పంపించి మాట్లాడమంటారా? కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. ఇరిగేషన్ నీ హయాంలోనే ఇరిగేషన్ శాఖ భ్రష్టు పట్టింది అంటూ కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీటిపై మాట్లాడతారా? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దీనిపై స్పందించే అవకాశం ఉందా, లేకపోతే కేసీఆర్ దీనికి ఏ విధంగా సమాధానం చెప్పనున్నారు? అలాగే కాంగ్రెస్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా క్లారిటీగా కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ ప్రశ్నలన్నీ అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజల ముందు మాట్లాడుకుందాం. ప్రజల ముందు మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, అలాగే ప్రజలకి అర్థమవుద్ది అంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ వస్తారా రారా? ఒకవేళ వస్తే ఆయన ఈ సమస్యలపై మాట్లాడతారా లేదా? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారా లేదా మరొకసారి ముఖం చాటేసి ఇటు కేటీఆర్ ని లేదా హరీష్ రావుని పంపిస్తారా? అయితే ప్రథమంగా చూసుకోవచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మరి ఈ సవాల్ని ఇటు స్వీకరిస్తారా? కేసీఆర్ స్వీకరించి నిజంగానే అసెంబ్లీకి వస్తారా అనేది కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే, ఇరిగేషన్ ధ్వంసం చేసిందే కేసీఆర్, తెలంగాణను సర్వనాశనం చేశారు. 10 ఏళ్లలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? 1 ఎకరాకు నీరివ్వకుండా 90% పూర్తయింది. ప్రాణహిత చేవెలను పక్కన పెట్టి రంగారెడ్డికి ద్రోహం చేసిందే కేసీఆర్ వ్యాఖ్యలపై బక్కుమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందే మీరు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలే గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పందించి కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం, నది జలాలపై, ఇరిగేషన్ పై అనేక అంశాలపై మాట్లాడుకుందామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఆహ్వానించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ కి సవాల్ చేశారు. మరి కేసీఆర్ ఈ సవాల్ ని స్వీకరిస్తారా అంటూ కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అలాగే దీనిలో భాగంగా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి ఒకటే అంటున్నారు, ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందే మీరు, ఇరిగేషన్ శాఖలో తెలంగాణను సర్వనాశనం చేశారు, 10 ఏళ్లలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గానీ లేకపోతే ఆ పార్టీ నేతలు గానీ దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందా? ప్రథమంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ దీనిపై మాట్లాడరా, సవాల్ని స్వీకరిస్తారా లేదా? ఒకవేళ స్వీకరిస్తే అసెంబ్లీకి వస్తారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు, 1 ఎకరాకు నీరివ్వకుండా 90% పూర్తయిందా? అలాగే ప్రాణహిత చేవెలను పక్కన పెట్టి రంగారెడ్డికి ద్రోహం చేసిందే కేసీఆర్ అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బగ్గుమన్నారు. అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది, దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడుకుందాం. ఇరిగేషన్ శాఖే గానీ లేకపోతే ఇటు పాలమూరు ప్రాజెక్టులే గానీ చేవెళ్లకి అన్యాయం చేసిందే గానీ మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎందుకు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ ఏం చేస్తారు? ఒక పక్కన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది, మరి ఈ ఆరోపణలకి ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలే గానీ ధీటుగా సమాధానం కౌంటర్ ఇచ్చారు. ఇటు సవాల్ చేశారు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రథమంగా చూసుకోవచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా? దీనిపై అసలు ఈ రోజు మాట్లాడతారా కేసీఆర్ గానీ లేకపోతే ఆ పార్టీ నేతలు గానీ? దీనిపై ప్రతి సవాల్ విసురుతారా? అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరొక అంశం చూసుకుందాం, రంగంలోకి సజ్జనార్ ట్యాపింగ్ కేసులో సెడ్డోకుడు, ప్రతి ఒక్కరిని విచారించాలని ఆదేశం. కమాండ్ కంట్రోల్